విశాలగిరి రాజ్యానికి దగ్గరగా ఓ అడవి ఉంది. మహారాజు సుదర్శనుడు అప్పుడప్పుడు ఆ అడవికి వేటకు వెళ్ళేవాడు. ఎప్పటిలాగే వేటకు వెళ్ళిన రాజుకు ఒకసారి చిలుక కనిపించింది. మహారాజా, దారి తప్పినట్లున్నారు. అలాగే వెళ్తే శత్రు రాజ్యాన్ని చేరుకుంటారు అని చెప్పింది. అరెరె, నేను గమనించుకోలేదు. మా రాజ్యానికి వెళ్ళడానికి దారి చూపగలవా అని అడిగాడు మహారాజు. తప్పకుండా చూపిస్తానంటూ రాజు భుజం మీద వాలింది చిలుక. అలా ఆయన సాయంత్రానికి కోటకు చేరుకున్నాడు. నాకు దారి చూపించినందుకు ధన్యవాదాలు. నీకు ఏం సాయం చేయగలను అన్నాడు మహారాజు. అడవికి ప్రతిరోజూ ఓ వేటగాడు వస్తున్నాడు. కనిపించిన పక్షునల్లా పట్టుకుని నగరంలో అమ్మేస్తున్నాడు. అతనికి ఏదైనా ఉపాధి కల్పిస్తే అడవికి రాకుండా ఉంటాడు. అప్పుడు మేము ప్రశాంతంగా ఉంటాం అంది చిలుక. నీ ఆలోచన బాగుంది, తప్పకుండా ఇస్తాను అన్నాడు రాజు. వారం రోజుల్లో ఆ వేటగాన్ని వెతికి పట్టుకున్నారు భటులు. మహారాజు ఆదేశాల మేరకు తన గ్రామానికే రక్షకుడిగా నియమించారు. ఇకపై అడవికి వేటకు వెళ్ళొద్దని అతన్ని హెచ్చరించారు. అప్పటినుంచి 2-3 నెలలు పనిచేశాడు. కానీ విసిగిపోయి మళ్లీ వేటకు బయలుదేరాడు. అడవిలో చాలా పక్షులను పట్టుకుని వెళ్ళిపోయాడు. దాంతో చిలుక రాజు దగ్గరికి వెళ్ళి చేసుకోవడానికి పని లేక వేటకు వస్తున్నాడని పని ఇవ్వమని చెప్పాను. అయినా కూడా ఆ వేటగాడు వచ్చి పక్షులను తీసుకెళ్లాడు. ఇందుకే మూర్ఖులకు సాయం చేయాలనుకోవడం, వాళ్ల బుద్ధి మారుతుందనుకోవడం తప్పని చెబుతారని తెలిసొచ్చింది. వెంటనే అతన్ని శిక్షించండి మహారాజా అంది చిలుక. పిలిచి మరీ ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోని వేటగాడు చివరికి జైల్లో పడ్డాడు.